హాయ్ అండి. హలో. ఎలాగున్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో వంకాయ కర్రీ. నాకు ఈ కాయలు స్పెషల్గా దొరికినవి. నల్ల వంకాయలు గమ్మున దొరకవి. నాకు కనపడుతుందోడి గమ్ముని తెచ్చాను అరకిలో వంకాయలు. గుత్తి వంకాయ కింద వండుదామని నేను ట్రై చేస్తున్నాను. నేనైతే ఇలా వండుతాను. మీరు ఎలా వండుతారో కామెంట్స్ చేయండి. కూర అయితే సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వరకు వండాను, ఇది మళ్ళీ రెండు వండుతున్నాను. జీలకర్ర, ధనియాలు, మొగ్గలు, యాలక్కాయలు, కొబ్బరి ముక్కలు, అల్లం ముక్క ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలండి. అవి దోరగా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. కొన్ని ఏడుశనగ గుళ్ళు అవి కూడా దోరగా వేయించుకొని ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ అలా పట్టి అలా పక్కన పెట్టుకోవాలి. వంకాయలు శుభ్రంగా కడిగి నీటిలోనే అక్కడ వేసుకోవాలండి. తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు అలాగ ఫ్రై చేసుకుంటే వేగిపోతాయండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేగిపోయినాయండి కాయలు. తీసి పక్కన పెట్టుకుని 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా సగం వేగిన తర్వాత పేస్ట్ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకోవాలండి. అది మిక్సీ పడుతున్నాను. అది పేస్ట్ అయ్యింది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. 4 చెంచాలు ఆయిల్ వేసుకుని మిక్సీ పట్టింది మళ్ళీ అందులో వేసుకోవాలండి. ఇందాక వేగినాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. 2 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఉప్పు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. 2 చెంచాలు కారం ఉంటుందండి. అది కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఇంత కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుంటే అది సరిపోతుంది. ఇంత బట్టి మిక్సీ పట్టిన మసాలాలు అవి కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. చూడండి, బాగా వేగింది దోరగాను. ఇంకా ఉడికిపోయినట్టే కనపడుతుంది. అది ఇంత పట్టిన మిషన్ అది కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇది 2 నిమిషాలు అయితే ఇది కూడా వేగిపోతుంది. తర్వాత వేపిన వంకాయలు ఉంటాయి కదా, ఇప్పుడు అవి అందులో వేసేసుకోవాలండి. బాగా వేగింది. ఇప్పుడు వేగిన వంకాయలు కూడా ఇందులో వేసేసుకుంటే మనకి ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి. కూర 5 నిమిషాలు ఉడితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగినాయి, మసాలాలు వేగినాయి, వంకాయలు వేగినాయి, అవన్నీ కలిపి ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉడక అవసరం లేదు, అన్నీ వేగిపోయినాయి కాబట్టి.
గ్లాస్ వాటర్ వేసుకోవాలండి దాంట్లోను. ఇంకేమీ అవసరం లేదండి, ఇంకా మసాలాలు ఇంకేం అవసరం లేదు. అన్నీ వేసేసాము. ఒక 5 నిమిషాలు ఉడికిపోయినట్టండి కూర. కూర రెడీ అయిపోయిందండి. మా కూర నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దగ్గరికి ఇరిపోయింది కూర. ఇది అన్నంలో తినచ్చు, చపాతీలో తినచ్చు, రోటీలో తినచ్చు, పుల్కాలో తినచ్చు, ఉత్తిదైనా తినేయచ్చండి. అంత బాగుంటుంది, కమ్మగాను. ట్రై చేయండి ఒకసారి. మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.